నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. దాదాపు గతంలో ఉన్న ప్రభుత్వం కుంభకోణాలు, లిక్కర్ స్కామ్లు, ఎన్నో విధాలుగా రకరకాలుగా దందాలు, మోసాలు, దోపిడీలు. అదే విధానంలో ఈరోజు ఎవరైతే రకరకాలుగా స్టేషన్లో పడతారో, ఎఫ్ఐఆర్ నమోదవుతుందో, కస్టడీకి తీసుకుంటున్నారో, లేదంటే ఇక్కడ లీగల్ కస్టడీకి తీసుకుంటారా, లేదంటే రిమాండ్లోకి వెళ్ళిపోతారా అనేది ఒకటి పక్కన పెట్టేస్తే, ఖచ్చితంగా ఈరోజు వాస్తవాలనేవి బయటికి వస్తున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత దోచుకున్నారనేది బయటికి వస్తున్నారు. అయితే ఈ బయటికి వచ్చే విధానంలో అప్కమింగ్ ఉండే ప్రభుత్వ తీరుతెన్నులు కూడా బాగుండాలి. ఇవి బాగలేక వాళ్ళనేమో అన్ని స్కామ్ల వల్ల బయటకు వచ్చేసినారు, రాష్ట్రం రకరకాలుగా ఇబ్బందులు గురైంది అన్న వాస్తవ రేఖలు ప్రజలకు తెలియజేసే విధానాలు బాగున్నాయి. అయితే రేపు ఇంకొకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ రూపురేఖలు ఏ విధంగా ఉంటాయో కూడా ఆలోచన చేసుకోండి. అదేవిధంగా వాడు వచ్చినా ప్రజలకు ఒరిగేదేం లేదు, ఇంకొకటి వచ్చినా ప్రజలకు ఒరిగేదేం లేదు. మీ వల్ల ఇప్పుడు ఉండే రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఎక్కడ కూడా భూముల సమస్యల మీద ప్రతిరోజు కలెక్టర్ గారిని కలుస్తూనే ఉన్నారు, ఎస్పీ గారి దగ్గరికి పోతూనే ఉన్నారు. సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం కావడం లేదు. అదే విధానాలలో ఎక్కడ కూడా మౌలిక వసతులు ప్రజలకు అందుబాటులో ఎక్కడ కూడా లేవు. ఏది తీసుకున్నా, ఒక గురుకుల పాఠశాలలు తీసుకోండి, ఒక రెసిడెన్సీ తీసుకోండి, ఇంకా రకరకాలుగా వాళ్ళకు హాస్టల్ వసతుల్లో కానీ, లేదంటే వాళ్ళ భోజన సౌకర్యాలలో కానీ ఖచ్చితంగా మీరు డోర్ టు డోరు ఇబ్బందులు గురి చేసే విధంగా కాకుండా చాలా వరకు ఇలాంటి మౌలిక సదుపాయాలు సమకూర్చే విధంగా చదువుకున్న పిల్లలకు కూడా మంచి అభిప్రాయాలు ఉండే విధంగా కూడా ఉండాలి. ఈ స్కామ్ల వల్ల ఆ పార్టీ వాడు, గతంలో ఉండేవాడు బాగుపడాడు. ఇప్పుడు మీ పార్టీ వల్ల మీకు సంబంధించిన వ్యక్తులు బాగుపడతారు. ఏదో ఒక విధంగా మీరు బాగుపడతారు ఇబ్బందులు లేకుండా. ప్రజలు మాత్రం అట్టే చూస్తూనే ఉంటాము, మేము ఓటర్లు కానీ నిలబడిపోతాం. కాబట్టి మీరు ఎంతవరకు ఉన్నారో వాళ్ళు అంతవరకు ఉంటారు, వాళ్ళు ఎంతవరకు ఉన్నారో మీరు అంతవరకు ఉంటారు. ఏం ఎవడు తక్కువ లేడు. కాకపోతే ప్రజలు ఆలోచన చేస్తుంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా పొరపాట్లు దొరికితే రేపు ఓటుతోనే దెబ్బ కొడతాడు, బాగా గుర్తుపెట్టుకోండి.